cartoons. ప్రతి మనిషికి కారు కొనాలన్న కోరిక ఉంటుంది. అందరికీ ఉన్నట్లుగానే లంబూ టింగులకు కూడా ఉంది. వాళ్ళు కూడా కారు కొనాలనుకున్నారు. కారు కోసం వాళ్ళిద్దరూ ఎంతో ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎన్నో రకాల బిజినెస్లు చేస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు. ఎప్పుడైతే కొత్త కారు కొనేంత డబ్బు వాళ్ళ దగ్గర ఉందో అప్పుడు టింగు లంబూతో అన్నాడు, చూడన్నా లంబూ, డబ్బులైతే వచ్చేసే మన దగ్గరికి. చూడు, ఇప్పుడు మనం షోరూమ్కి వెళ్దాం కారు కొనడానికి. నువ్వు ట్యాక్సీ తీసుకుంట్రా, నేను సూట్ కేసు యొక్క చైన్ లాగుతాను. అయ్య బాబోయ్, చాలా పైసలు వచ్చేసాయి సూట్ కేసులో. ట్యాక్సీకి ఎందుకు వెళ్ళడం చెప్పు, నడిచే వెళ్దాం. ఎందుకంటే కారు వచ్చిన తర్వాత మనం ఎక్కువ నడవలేకపోతున్నాం కదా. అరే, పైసలతో నిండిన ఈ సూట్ కేస్ బరువు చాలా ఎక్కువ ఉంది. దీన్నేం చేద్దాం? ఈ లంబు ఉండగా టింగుకి కంగారు ఎందుకు? తీసుకురా, నేను దాన్ని మోస్తాను. మామూలుగానే ఈ 250 కిలోల శరీరం అసలు ఎప్పుడు పనికొస్తుంది? ఇలా చెప్పి లంబూ డబ్బుతో ఉన్న సూట్ కేసుని తన తలపైన పెట్టుకున్నాడు. ఆ ఇద్దరు కారు కొనడానికి రోడ్డు మీద నడుస్తూ నడుస్తూ షోరూం వైపుకు వెళ్లారు. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట, నడిచేది వెళ్ళేది మనం ఎక్కడికి. లంబూ, ఈ పాట కారులో కూర్చొని పాడు. ఇప్పుడెందుకు పాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు టింగు? మన దగ్గర కారు అయితే లేదు, అయినా మన ప్రయాణం సాగుతోంది కదా. మరి వెళ్తూ వెళ్తూ ప్రయాణంలో మనతో ఏం జరుగుతోందో ఎవరైనా చెప్పగలరా అసలు? ఈ మాట నువ్వు చాలా కరెక్ట్గా చెప్పావు లంబు. ఎప్పుడేమవుతుందో ఎవరని చెప్పలేం. మార్నింగ్ నేను టాయిలెట్లో ఉన్నా, నీళ్ళేమో అయిపోయాయి. నాకు అసలు ముందే తెలుసుంటే అక్కడ నీళ్ళు అయిపోతాయని నేను అక్కడికి వెళ్ళేవాడినే కాదు అసలు. కానీ నాకు అసలు ముందే ఏమైనా తెలుసా? అలా ఉంటుంది లైఫ్. ఎప్పుడేమవుతుందో ఎవరూ చెప్పలేరు అసలు. అందుకే లైఫ్లో నడుస్తూనే ఉండు, ఎక్కువ ఆలోచించక మరి. అందుకే లంబు అంటాడు, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేముండదు, అలుపు సొలుపేముండదు, అలుపు సొలుపే ఉండదు. ఇలా ఇద్దరూ ఆడుతూ పాడుతూ రోడ్డు మీద పయనం సాగించారు. అప్పుడే గాలి తీవ్రంగా వీచింది. లంబూ తలపైన ఉన్న డబ్బు సూట్ కేసు మూత కాస్త తెరుచుకుంది. ఇక డబ్బు గాల్లోకి ఎగిరిపోయింది. అయ్య బాబోయ్, డబ్బుల వర్షం కురుస్తోంది. చూడు టింగు, డబ్బులు కురుస్తున్నాయి ఇక్కడ. అవును లంబు, నిజంగా కాసుల వర్షం కురుస్తోంది. టింగు డబ్బు వెనకాలే పరిగెత్తాడు. ఒక్కొక్క నోటు పట్టుకోవడానికి ప్రయత్నించాడు. గాలి ఎంత తీవ్రంగా ఉందంటే డబ్బుని పట్టుకోలేకపోయాడు. టింగు గట్టిగా అరిచాడు, లంబు, డబ్బులు పట్టుకోవడానికి హెల్ప్ చెయ్యి. ఈ డబ్బులతో మనం ఫెరారీ కొనేయచ్చు. అరే టింగు, నేను నోట్లను ఎలా తీసుకోవాలి? నా నెత్తిపైన కూడా నోట్లున్నాయి కదా. అప్పుడే టింగు దృష్టి లంబూ తలపైన ఉన్న సూట్ కేసు మీద పడింది. టింగు తన తలని కొట్టుకున్నాడు. అరే లంబు, మనం మోసగింపబడ్డాం, అన్నీ కోల్పోయాం. అయ్యో, ఏమైంది అసలు? ఎందుకు అరుస్తున్నావు? అరే లంబు, నా సూట్ కేసు యొక్క చైన్ లాగడం మర్చిపోయాను. నువ్వు కూడా దాని గురించి పట్టించుకోలేదు. లావుగా పొడుగ్గా టవర్ లా ఉన్నావు. సూట్ కేసు లాక్ ఓపెన్ అయిపోయింది. మన డబ్బులన్నీ ఎగిరిపోయాయి. ఏంటి? లంబూ టింగులు సూట్ కేసులో మిగిలి ఉన్న డబ్బుని లెక్కపెట్టి చూస్తే అది సగం మాత్రమే ఉంది. అయ్యో, ఇవి సగం డబ్బే ఉంది కదా. కారు కొనడానికి చాలా డబ్బులు కావాలి. ఇప్పుడు ఏం చేద్దాం మనము? డోంట్ వరీ లంబు, సెకండ్ హ్యాండ్ కొనేద్దాం మనము. కానీ ఇప్పుడు మనం కారు కొనే వెళ్దాము. దాంతో లంబూ టింగులు కారు కొనడానికి ఒక సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్ కి వెళ్లారు. ఏమండి, నా పేరు సుఖిందర్, కార్లు అమ్ముతాను. వండర్ వండర్, చెప్పండి ఏం కావాలి? ఏమండి, కారు దుకాణంలో సర్కార్ కొనడానికి ఏమైనా వస్తామా? పదండి, మాకు చాలా మంచి కారు చూపించండి, అది మా బడ్జెట్ లో ఉండేలాగా. ఏవండి, మా కార్లు ఏవి కూడా బడ్జెట్ నుంచి బయటకు వెళ్ళనే వెళ్ళవు. అలాంటి కారు చూపిస్తాను, మిమ్మల్ని గవర్నమెంట్ ట్యాక్స్ అడగడం మర్చిపోతుంది. లంబూ టింగులకి ఒక కారు చూపించారు. వాళ్ళిద్దరికీ ఆ కారు బాగా నచ్చింది. నేను కారు నడిపి చూడనా? సరేనండి, నడపండి. నేనేమన్నా గవర్నమెంటా మిమ్మల్ని ఆపడానికి? టింగు కార్లో కూర్చున్నాడు. అతను కార్ని స్టార్ట్ చేశాడు. టింగు కార్ని తీసుకుని గ్యారేజ్ నుంచి బయటపడ్డాడు. ఓహో, అందమైన బొమ్మలు, లేత మెరుపు తీగలు, ముట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. టింగు కార్ను తీసుకుని వెనక్కి గ్యారేజ్ కి వచ్చాడు.
ఏ లంబు, ఈ కారు చాలా బాగుంది, కొనేద్దాం మనము. ఆగు, నన్ను కూడా నడిపి చూడ నువ్వు. ఏమండి, ఖచ్చితంగా నడపండి. అప్పుడు లంబు కారులో కూర్చోవాలనుకున్నాడు, కానీ అతని హైట్ వల్ల అతని కారు లోపలికి వెళ్ళలేకపోయాడు. అరే బాబు, ఈ కారు నాకు చిన్నదిగా ఉంది, నేను ఇందులో కూర్చోలేకపోతున్నాను. ఏమండి, నా పేరు సుఖ్విందర్, పని చేస్తాను వండర్ వండర్. ఒక పని చేస్తాను, ఈ కారు యొక్క పైకప్పు తీసేస్తాను, అప్పుడు మీరు సులువుగా కూర్చోగలరు. అప్పుడు సుఖ్విందర్ కార్ టాప్ ని తీసేశాడు. కార్ అయిపోయింది ఓపెన్ కార్. అప్పుడు లంబు కారులో కూర్చున్నాడు. గ్యారేజీ బయటికి పరుగులెత్తించాడు. ఓహో, ఎంత చాలా బాగుంది కారు, చాలా ఆనందంగా ఉంది. లంబు కార్ని తీసుకుని గ్యారేజీకి వచ్చాడు. వస్తూనే అరిచాడు. ఇది నిజంగానే వండర్ కార్ సుఖ్విందర్, ఈ బండి మాకు కావాల్సిందే. అరే అన్న, డబ్బులు ఇవ్వి, కారు తీసుకుపో. నీ అర్థం? డబ్బుల కట్టండి, డబ్బుల కట్ట.